నువ్వు ఇంకా బాగా చదివి పై స్థాయికి వెళ్ళాలని నా కోరిక ప్రభా. నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తానమ్మా. చిన్నబాబు, నీకెన్ని మార్కులు వచ్చాయి? సరే అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. చెప్పురా. నేను ఫెయిల్ అయ్యానమ్మా. సిగ్గులేదురా మాట చెప్పడానికి? అన్నయ్య చూడు ఎలా ర్యాంక్ సాధించాడో. ఎందుకు సాధించడు? నువ్వు ఆయన్నే బాగా చూసుకుంటావుగా. నేనంటే నీకు అసలు ప్రేమే లేదు. ఎందుకురా అలా మాట్లాడతావు? మీ ఇద్దరిని సమానంగానే చూసుకుంటున్నావుగా. ఏం కాదు, నీకు అన్నయ్య అంటేనే ఇష్టం. ఆయనకి ఏది పట్టినా అడిగి మరీ కొని పెడతారు, నాకు మాత్రం పట్టించుకోరు. పొరపడుతున్నావు నాన్న. అన్నయ్య బాగా చదువుతాడు కాబట్టి ఆయనకి ఏం కావాలో అడిగి కొని పెడుతున్నాం. అదే నువ్వు కూడా అలా చదువు, నీకేం కావాలన్నా కొని పెడతాను. అలాగే అమ్మా. చూడు, అమ్మంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ ఎప్పటికీ చూసుకోదురా. ఆ సందర్భాలను బట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే.